అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో ఓ నిరుపేద నాయి బ్రాహ్మణుడిపై టీడీపీ నేత దౌర్జన్యానికి దిగుతున్నాడు. ఇల్లు నిర్మించుకోవాలంటే తనకు 50,000 ముట్ట చెప్పాల్సిందేనని టీడీపీ నేత డిమాండ్ చేశాడని బాధిత కుటుంబం వాపోయింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అధికారులకు చెప్పి ఇల్లు కూల్చేయిస్తానంటూ బెదిరింపులకు దిగాడని బాధితుడు వాపోయాడు. టీడీపీ నేత వేధింపులు తాళలేక 20,000 ఇచ్చామని, ఇంకో 30,000 ఇవ్వాల్సిందేనని ప్రతిరోజు ఇంటికొచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గతంలో తన సెలూన్ను తీసేయించాడని బాధితుడు చెబుతున్నాడు. మొత్తం 50,000కి నేను ఒప్పుకున్నాను కదా అని చెప్పించాను మొన్ననండి. కాకపోతే పాపను అడగండి చెప్తాను. ఆయన బాగా హింసిస్తున్నారు. నరకం సార్. ఊర్లో మా దేవరాపల్లి ఊర్లో ఉన్నటువంటి దురదృష్టవంతం ఏంటంటే కండి, ఈ ఊర్లో పుట్టడం పెరగడం పాపం అండి. మీరేదో ఆఫీసర్ లాగా వాళ్ళ మీద చేస్తారండి. చాలా ఇబ్బంది పెట్టేస్తాడు సార్ మమ్మల్ని. నాన్న నరకేస్తాను సార్. మేము ఇంక ఇది కానీ ఇవ్వకపోతే మటుకు మేము మా ముగ్గురు చచ్చిపోతాం సార్. ఇంక మాకు కావాలి చరణం కానీ మాకు ఆదుకునే ఎవరు సరే, ప్రభుత్వం సరే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఎదుర్కొంటున్నాం సార్. లేదంటే మటుకు మేము అంటే అంత హింసిస్తున్నారా? ప్రతిసారి వచ్చి కూడా ఏదో ఒకటి అలర్ట్ చేస్తూ ఉంటాడండి. ప్రతిసారి ఎవరు ఏం బెదిరించడం, మా మీదే కక్షగా కట్టి ప్రతిదానికి బెదిరిస్తున్నాడు. అతను పెట్టిన టార్చర్కి నాకు అనారోగ్య సమస్య కూడా వచ్చిందండి. మేము మంగళ పని చేసుకొని బ్రతుకుతూ ఉన్నాక ఏ పని చేత కాదు. మాకు ఒక పాప ఉందండి. ఆఫీసర్స్ అయితే మాత్రం ఏం అనలేదండి. సోమవారం వచ్చి కలవమన్నారండి. ఈ రావణుడు అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడండి ప్రతిసారి కూడా.